శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 14వ తేదీ ఏప్రిల్ నెల 2026 మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి చంద్ర రాహువులు బాగున్నారు. రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. అంటే మీకు కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి, కుటుంబ జీవితం బాగుంది, వివాహాది శుభకార్యాలు కాస్త దగ్గరకు వస్తాయి, అనుకూలమవుతున్నాయి, మంచి సంబంధాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలలో చక్కగా పాల్గొంటారు, శుభకార్యాలలో పాల్గొంటారు, కీర్తి ప్రతిష్టలు మీ సొంతం అవుతాయి, లాభాల బాటలో ఉంటారు. అయితే కాస్త మనశ్శాంతి తగ్గే విధంగా కూడా ఉన్నది. ఈ చంద్ర రాహువుల కలయిక కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మాతృవర్గ రీత్యా ఇబ్బందులకి లోనయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే స్థిర చరాస్తుల వృద్ధి పైకి చూస్తే వృద్ధి జరుగుతున్నట్టుగానే కనిపిస్తుంది, కానీ ఆ పనులన్నీ మందకొడితనంగా వెళ్తూ ఉంటాయి. వీటిని చాలా జాగ్రత్తగా సంయమనంతో ఆలోచించుకుంటూ ముందరికి వెళ్ళవలసిందిగా సూచన చేస్తున్నాను. చక్కగా ప్రణాళికాబద్ధంగా ప్రవర్తించుకుంటూ వెళ్ళండి, కాస్త మనశ్శాంతి ఉంటుంది. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు, గురుబలం లేకుండా ఉన్నప్పుడు అనేక విషయాలలో కాస్త అసంతృప్తి అనేది కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్థానచలన విషయంలో కానీ, ధనము ఎక్కువ ఖర్చు అయ్యే విషయంలో కానీ, అలాగే కీర్తి ప్రతిష్టల విషయంలో కానీ, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మనకి అందకుండా ఉంటున్నాయి అనే బాధలో కానీ, ఇలాగా ఏ అంశాల పట్ల అయినా కొంచెం వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నప్పుడు అది మనకి కొంచెం దుఃఖభూయిష్టంగానే ఉంటుంది. సంయమనం పాటించుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ కేసుల విషయంలో ఏదైనా ఆస్తి తగాదాలు కానీ, భూమి తగాదాలు కానీ, భార్యాభర్తల అన్యోన్యతకి సంబంధించిన తగాదాలు కానీ, అన్యోన్యత లేకుండా ఉన్నప్పుడు అవి తగాదాలకి దారితీస్తాయి కాబట్టి, అలాగే కోర్టు విషయాలు కానీ చాలా వరకు జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. ఏ అంశాలలోనూ కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండబోవడం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోవడం చాలా చాలా మంచిది. మాకు అంత శక్తి లేదు అనుకున్నట్టయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. ఇది ప్రతిరోజు చెప్పదగ్గ సూచనే అయినా ప్రతిరోజు పాటించండి. ఎక్కడ ఎవరు కూడా అశ్రద్ధ చేయవద్దు. మేషరాశి వారికి మరీ సూచన చేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ద్వితీయ స్థాన సంచారము, గురువుగారి యొక్క సంచారం చాలా బాగుంది. లాభస్థానంలో బుధుని యొక్క స్థితి, కుజుని యొక్క స్థితి, రవిగారి యొక్క స్థితి, శనిగారి యొక్క స్థితి చాలా చాలా బాగున్నాయి. దశమంలో చంద్రుని యొక్క స్థితి బాగుంది. ఉద్యోగ జీవితం చాలా బాగుంటుంది. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు బాగున్నాయి. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. అన్ని విధాలుగాను మీకు అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితం బాగుంది, వాక్కు బాగుంది, సంతానం బాగున్నారు, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి, మనశ్శాంతి పెరుగుతోంది, అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతున్నాయి, కార్యసిద్ధి కలుగుతోంది, అలాగే స్థిరచరాస్తుల వృద్ధి కలుగుతోంది, అనుకున్న పనులు చాలా బాగున్నాయి. కానీ శని కుజుల యొక్క స్థితి సంచారం లాభస్థానంలో ఉన్నందున అది ఏ స్థానం అయినప్పటికీ కూడా శని కుజుల యొక్క కలయిక జరుగుతూ ఉంది కాబట్టి కోర్టు కేసుల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ ఎక్కడ సమస్యలు రాకుండా చూసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. లాభస్థానంలో ఏ గ్రహానికి ఆ గ్రహమో చాలా మంచి ఫలితాలు ఇస్తుంది, కానీ ఇక్కడ 4 గ్రహాల కలయిక జరుగుతుంది. ద్వితీయ స్థాన అధిపతి అయిన బుధుడు, పంచమ స్థాన అధిపతి అయినటువంటి బుధుడు ఆ లాభస్థానంలో నీచపట్టి ఉన్నారు కాబట్టి అక్కడ కూడా కొన్ని ఇబ్బందికర ఫలితాలు ఉంటాయి. కానీ ఇక్కడ గురుగారి యొక్క సంచారం చాలా చాలా బాగున్నందువల్ల అద్భుతమైన ఫలితాలు ఉండాలి. పరస్పర విభిన్నమైనటువంటి 2 రకాల ఫలితాలు ఉన్నాయి కాబట్టి, ఒకే సమయంలో అవి ప్రదర్శితం అవుతున్నాయి కాబట్టి సంయమనంతో ప్రవర్తించుకుంటూ వెళ్ళవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా పఠించండి, ఇష్టదేవతారాధన చేయండి. అద్భుతమైన మనశ్శాంతి మీ సొంతం. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు, తృతీయంలో ఉన్నటువంటి కేతువు గారు బాగున్నారు, ఇక దశమంలో రవి గారు బాగున్నారు, అలాగే ఏకాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా ఉత్తమమైన ఫలితాలనే ఇస్తున్నాయి. కాకపోతే మీరు చేయవలసిందల్లా యోగా చేయడము,
దశమ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం ఉంది కాబట్టి ఉద్యోగ జీవితం బాగుంటుంది, అందులో సందేహం లేదు. కానీ ఈ భూమికి సంబంధించిన తగాదాల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఏదైనా చర్మానికి సంబంధించిన రుగ్మతలు ఉన్నట్లయితే వాటి విషయంలో ఔషధ సేవ తీసుకోవడం విషయంలో కానీ కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళండి. స్థిరచర ఆస్తుల వృద్ధి ఉన్నది, అన్నదమ్ముల సహాయ సహకారం ఉన్నది, కుటుంబ జీవితము బాగుంటుంది, వైవాహిక జీవితము బాగుంటుంది. అలాగే సంబంధాలు కుదరని వారికి చక్కగా మంచి సంబంధం వస్తుంది, వివాహం కుదరని వారికి వివాహ రీత్యా బాగుంది, వ్యాపార రీత్యా బాగుంది, పబ్లిక్ రిలేషన్స్ రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది. అన్ని విధాలుగాను మీకు ఉత్తమోత్తమైన ఫలితాలే ఉన్నాయి. ఈ చెప్పినటువంటి ఆరోగ్య విషయాలలో మటుకు సంయమనం పాటించుకుంటూ ఔషధ సేవ చేసుకుంటూ వెళ్ళండి. మంచి చక్కటి అభివృద్ధిని చూస్తారు. గురుగ్రహ స్తోత్రాలు పఠించడం ద్వారా మరింత అనుకూలమైన ఫలితాలు మీకు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి చాలా జాగ్రత్తలతో కూడి ఉన్నటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ శుక్రాచార్యుల వారు గురువు గారి యొక్క సంచార ఫలితాలు మాత్రమే బాగున్నాయి. మిగతా గ్రహాల బలాలు ఏమాత్రం బాగలేని కారణం చేత గాని గురువు గారి యొక్క ఫలితాలు వ్యయస్థానంలో ఉండి కాస్త శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నప్పటికీ ఎక్కువగా ఖర్చుతో కూడినటువంటి ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. కాబట్టి అధిక జాగ్రత్తలతో ప్రణాళికలు వేసుకొని ఆ సంయమనం పాటించుకుంటూ వెళ్ళండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి, లేదా అంటే నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే ఇంటి ఇలవేల్పుని పూజించండి, యోగా చెయ్యండి. ఇవి చాలా చెప్పదగ్గ సూచనలు. మనస్థిమితంగా ఉంటుంది. అష్టమ స్థానంలో చంద్ర రాహుల యొక్క కలయిక చాలా ఇబ్బంది పెడుతూ ఉండగా నవమ స్థానంలో శని కుజుల కలయిక ఇబ్బంది పెడుతోంది. ఈ వాహనాల వల్ల కానీ, లేదా ప్రయాణాల వల్ల కానీ, లేదా కోర్టు కేసుల వల్ల కానీ, భూమి తగాదాల వల్ల కానీ ఏ రూపకంగా అయినా ఏదైనా తగాదాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు సంయమనం పాటించుకుంటూ వెళ్ళండి. చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటూ మనశ్శాంతితో ఉంటే ఈరోజు ప్రశాంతంగా గడుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు, సప్తమంలో ఉన్నటువంటి రాహువు చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగారు కానీ, కుజుడు కానీ, రవి కానీ, బుధుడు కానీ వీరు కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచార ఫలితము పర్వాలేదని చెప్పచ్చు. నవమ స్థానంలో ఉన్న శుక్రాచార్యుల వారి ఫలితాలు బాగానే ఉన్నాయని చెప్పచ్చు. ఇక లాభస్థానంలో ఉన్నగా గురువుగారి ఫలితాలు చాలా బాగున్నాయని చెప్పచ్చు. వెరసి ఈ 3 గ్రహాల యొక్క ఉనికి మాత్రమే బాగుంది. మిగతా 6 గ్రహాల యొక్క అననుకూలత ఉన్నది. అంటే ఈ అననుకూలతకి గాను చాలా పెద్ద సంయమనం పాటించుకోవాల్సి వస్తుంది. మరి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి కదండి, బ్రహ్మాండంగా ఉండాలి కదా మనకి అనే ఆలోచన మీకు వస్తుంది. కానీ అష్టమ స్థానము పూర్తిగా దోషభూయిష్టంగా ఉంది. అందువల్ల మీరు అతి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో కానీ, కుటుంబ జీవితం విషయంలో కానీ, ఏదైనా లాభాలు వస్తాయి అని ఆలోచించి చేసేటటువంటి వ్యాపార విషయంలో కానీ, పబ్లిక్ రిలేషన్స్ రీత్యా కానీ, వాహనాల కొనుగోలు అమ్మకాల రీత్యా కానీ ఏ అంశాన్నైనా తీసుకోండి, మీరు పూర్తిగా ఓర్పు కలిగి సంయమనం పాటిస్తూ ఉంటేనే మీకు ఈ రోజంతా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కోర్టు కేసులు ఏమన్నా ఉన్నా, పెద్ద మనుషుల పంచాయతీలు ఉన్నా, ఆస్తి తగాదాలున్నా, ఏ అంశాలైనా సరే వ్యతిరేకంగా ఉన్నవి కాస్త మీరు సంయమనం పాటించుకుంటూ వెళ్ళండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ హోమం చేసుకోవాలి. కుదరని పక్షంలో నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇంటి ఇలవేల్పుని పూజ చేయండి. అద్భుతమైనటువంటి మనశ్శాంతి మీ సొంతం. కన్యరాశి వారికి సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి బుధ, కుజ, రవి, శని గార్ల యొక్క సంచార ఫలితాలు చాలా వరకు ఇబ్బంది పెట్టేవే. షష్ఠ స్థానంలో రాహు గారి సంచారం బాగుంది, చంద్రుని యొక్క సంచారం బాగుంది. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. ఈ 3 గ్రహాలే అనుకూలంగా ఉన్నాయి తప్ప మిగతా ఏ గ్రహాలు కూడా అనుకూలం చెందడం లేదు. అయితే ఉద్యోగ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, వ్యక్తిగత జీవితంలో జాగ్రత్తగా ఉండాలి, దాన ధర్మాల విషయంలో కూడా కాస్త ఆచితూచి వ్యవహరించుకుంటూ వెళ్ళాలి. ధనము చేతికి వస్తుందా అంటే కొద్దిగా ఆటంకాలు పడి అనుకున్న దానికన్నా తక్కువ ధనం వస్తుంది.
మాట తీరు బాగుంటుంది, విలువైన వస్తువుల్ని భద్రపరుచుకోగలుగుతారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. మాతృవర్గ రీత్యా కూడా అలాగే కాస్త సంయమనం పాటించే పరిస్థితి కనిపిస్తోంది. సంతాన రీత్యా అసలు చెప్పనే అవసరం లేదు, పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. వాహనాల విషయంలో కానీ, ప్రయాణాల విషయంలో కానీ, స్థిరచరాస్తుల విషయంలో కానీ అధిక జాగ్రత్తలు కూడి ఉండాలి. అలాగే ఔషధ సేవ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. శారీరక రుగ్మతలు కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఒకే ఒక్క పరిహారం, నవగ్రహ హోమం చేసుకున్నట్టయితే చాలా వరకు ఫలితాలు మంచి మనశ్శాంతిగా ఉండేటట్టుగా వస్తాయి, మంచిగా కనిపిస్తాయి. ఇక మేము అంత ఖర్చు పెట్టుకోలేమండి అనుకునే పక్షంలో నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేస్తూ ఇంటి ఇలవేల్పుకి పూజ చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. తులారాశి వారికి షష్ఠ స్థానం బాగా యోగిస్తూ ఉంది. బుధ, కుజ, రవి, శని 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది అని చెప్పచ్చు. వాటి కలయికల వల్ల ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఏ గ్రహానికి ఆ గ్రహం ఇచ్చే ఫలితం మంచి ఫలితాలను ఇస్తోంది. అలాగే నవమ స్థానం చాలా బాగుంది. ఏకాదశం అంతకన్నా అద్భుతంగా ఉంది. అనుకోని విధంగా వచ్చేటటువంటి ధనము మీకు బాగా అక్కరకు వస్తుంది. మానసిక ప్రశాంతతనిస్తుంది. నోటి వాక్కు బాగుంటుంది. పిత్రార్జితాలు బాగుంటాయి. దూర ప్రాంతాలకు వెళ్తారు, ప్రయాణాలు చేస్తారు. అలాగే పదోన్నతులు చెందుతారు. భార్యాభర్తల మధ్య కూడా అనుకూలత ఉండే విధంగా ఉంది. అయితే చాలా చాలా జాగ్రత్తగా సంచరించండి. తులారాశి వారికి మొన్నటి వరకు కూడా చాలా బాగుంది అని చెప్తూ వచ్చాం. ఇప్పుడు గురుగ్రహ సంచారము, కేతుగ్రహ సంచారము మాత్రమే బాగున్నాయి. మిగతావి శుభాశుభ నిర్ణయ ఫలితాలుగా ఉన్నాయి. కాబట్టి కొంచెం శ్రద్ధ తీసుకుని సంయమనం పాటించుకుంటూ వెళ్ళండి. యోగా చేయండి, ఇష్టదేవతారాధన చేయండి, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ మటుకు విడవకుండా చేయండి. అన్నీ మంచి ఫలితాలు, మనశ్శాంతి మీ సొంతం. వృశ్చిక రాశి వారికి ఏ గ్రహాల యొక్క అనుకూలత కూడా లేదు. నవగ్రహాలు వ్యతిరేకంగానే ఉన్నాయి. సంయమనం పాటించాలి. అసలు అన్ని వ్యతిరేకంగా ఉంటే ఏ మనిషి అయినా ఎలా సంయమనం పాటించగలుగుతారు? అక్కడే ఉంది కీలకం అంతా. కాబట్టి జాగ్రత్త వహించండి. మీరు భగవంతుడిని నిరంతరం స్మరించడం ద్వారా చాలా వరకు గ్రహాల బలాలను పెంచుకోగలుగుతారు. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా కూడా గ్రహాల బలాలను పెంచుకోగలుగుతారు. ఇంటి ఇలవేల్పుని పూజించడం ద్వారా చాలా వరకు మనశాంతిని పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా చేయండి. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి అని కూడా తెలియజేస్తూ ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క సంచారం చాలా బాగుంది. అలాగే చతుర్థ స్థానంలో బుధుని యొక్క సంచారం బాగుంది. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారం బాగుంది. సప్తమంలో గురుగారి సంచారం బాగుంది. తృతీయ స్థానంలో రాహుతో కలిసినటువంటి చంద్రుని యొక్క సంచారం కూడా బాగుంది. కానీ ఈ చంద్ర రాహుల కలయికే అంత బాగా ఫలితాలను ఇవ్వట్ల. ఏది ఏమైనప్పటికీ 5 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతమైన ఫలితాలనే కలగజేస్తూ ఉంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. దైవభక్తి పెరుగుతుంది. ఇంట శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా అవకాశం ఉంది. కానీ ఆచితూచి వ్యవహరించండి. ఇక్కడ సప్తమాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడు నీచలో ఉన్నారు, అర్ధాష్టమంలో. కాబట్టి ఇక్కడ సహకరిస్తారా సహకరించదా అనేది మీ జన్మజాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి అధిక జాగ్రత్తలతో కూడి ఉండండి. కానీ సంతాన రీత్యా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది, వ్యక్తిత్వ రీత్యా బాగుంది. ఆధ్యాత్మిక రంగం పట్ల కూడా చాలా మంచి అవగాహన పెరిగి మీకు అనుకూలమైనటువంటి సాధన చేసుకుంటూ ఉంటారు. ఎన్నో విధాలుగా మనశ్శాంతి ఉంటుంది. ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. ధన లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, వస్త్ర లాభాలు ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు కూడా బాగుంటాయి అని చెప్పి తెలియజేస్తూ దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందండి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో బుధ, కుజ, రవి, శని 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. శుక్రాచార్యుల వారి యొక్క సంచార ఫలితాలు కూడా బాగున్నాయి. వెరసి 5 గ్రహాల యొక్క ఫలితాలు బాగున్నాయి. అయితే మీరు చేయవలసిందల్లా కుటుంబ జీవితంలో ఎక్కువ సమయాన్ని వెచ్చించాలి. అలాగే
ఎవరైనా మీ పైన ఏదైనా అభియోగం చేసినట్టయితే అది తప్పు అని మీరు ఇప్పుడే వాదించకుండా ఉండండి. కొంచెం సంయమనం పాటించండి. అది పటాపంచలైపోతుంది. మీరు వాదించడం మొదలుపెట్టినందువల్ల ఇంకా ఎక్కువగా అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మాట తీరు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరితో ఏది మాట్లాడినా అది వికటించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. భూమికి సంబంధించిన వ్యవహారాలు బాగున్నాయి. అలాగే మానసికమైన దృఢత్వం చాలా బాగుంది. కార్యసిద్ధి కలుగుతోంది. సంకల్ప జయం కలుగుతోంది. అనేక విధాలుగా మిత్రులు బాగా దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంబంధ బాంధవ్యాలు మళ్ళీ పునరావృతం అవుతాయి. అది వరకు అంతంత మాత్రంగా ఉన్నవి ఇప్పుడు చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, ఇదే స్థానంలో శని కుజుల యొక్క స్థితి సంచారం కూడా కలిసి ఉంటూ ఉన్న కారణం చేత ఈ భూమికి సంబంధించిన తగాదాలు కానీ, లేదా ఆస్తి వ్యవహారాలు కానీ, లేదా పెద్దల పంచాయతీలు కానీ, కోర్టు కేసులు కానీ కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు వహించండి, చాలా సంయమనం పాటించండి అని చెప్పి మరీ తెలియజేస్తూ, శివారాధన చేయండి. ఇది తప్పనిసరిగా చేయవలసిందిగా సూచన. అలాగే ఇంటి ఇలవేల్పుని ప్రార్థించండి, పూజించండి. మీకు ప్రశాంతత దొరుకుతుంది. కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితులు ఏమన్నా ఉన్నాయా అంటే, గురువుగారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. పంచమ స్థానంలో రాశిలో చంద్రుని యొక్క సంచారం కూడా బాగుంటూ ఉన్నప్పటికీ అంత అనుకూల పరిస్థితులను ఇవ్వబోవడం లేదు. వారు రాహుతో కలిసి ఉన్నారు. కాస్త ఎదుటివారిని అనుమానించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎవరు ఏది చెప్పినా నమ్మబుద్ధి కాని పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. కుటుంబ జీవితంలో పూర్తి శ్రద్ధ వహించవలసిందిగా సూచన చేస్తున్నాను. అన్నదమ్ముల సహాయ సహకారం కూడా ఉండబోవడం లేదు. మాతృవర్గ రీత్యా కూడా సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అలాగే రుణ భారాలు పెరిగేటటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనిపించబోవడం లేదు. ఇక దూర ప్రాంత ప్రయాణాలైనా, లేదా వ్యాపార భాగస్వాములైనా, పబ్లిక్ రిలేషన్స్ అయినా, రాజకీయ నాయకులైనా, ఉద్యోగ జీవితమైనా, ఏదైనా సరే, ఏ అంశమైనా సరే పూర్తిగా సంయమనం వహించి ఉండండి. దైవభక్తి బాగుంది. గురుగ్రహ సంచారం పంచమ స్థానంలో చాలా బాగుంది. సంతాన రీత్యా మీకు మంచి అండాదండా ఉంటుంది, లేదా సంతాన రీత్యా సంతృప్తికరమైనటువంటి ఫలితాలైనా ఉంటాయి. కానీ మిగతా గ్రహాల యొక్క అననుకూలతలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి పూర్తిగా సంయమనంతో వ్యవహరించండి ఈ రోజున అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి. గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ప్రశాంత చిత్తంతో ఉండండి. మీనరాశి వారికి చాలా వరకు జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలమే కనిపిస్తోంది. శుక్రాచార్యుల వారి యొక్క సంచారం కానీ, కేతు యొక్క సంచారం కానీ చాలా బాగున్నాయి. కానీ రెండు గ్రహాల అనుకూలత అనేది పూర్తిగా మనశ్శాంతిని ఇవ్వలేదు. రావలసిన ధనము చేతికి అందేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీ మాట తీరు కొంచెం బాగుండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మిగతా ఏ విషయాలలోనూ అంతగా అనుకూల పరిస్థితులు ఉండబోవడం లేదు. కాబట్టి అతి జాగ్రత్తగా సంచరించుకుంటూ వెళ్ళవలసిందిగా సూచన చేస్తున్నాను. 4 గ్రహాలు, ముఖ్యంగా బుధుని యొక్క సంచారము నీచలో ఉండి, కుజుని సంచారము, రవి సంచారము, శనిగారి సంచారము రాశిలో ఉంటున్నాయి. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. ఆరోగ్య విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే స్థాన చలనం విషయంలో ఏదైనా వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు మార్పు వచ్చేటటువంటి పరిస్థితి, వేరే ఈ చేస్తూ ఉన్నటువంటి వాటిల్లో కొన్ని మార్పులు జరిగి మీరు వేరే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలోని కానీ, లేదా స్థానం మార్పు కానీ ఉండడానికి అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. గురు బలము లేదు, రాహుగారి బలము లేదు. చాలా జాగ్రత్తగా ఉంటూ మొత్తం మీద రోజుని ప్రశాంతంగా గడిపాము అనుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శనిగారికి ఒకసారి తైలాభిషేకం చేయించండి, లేదా స్తోత్ర పారాయణాలు చేయండి, ఇంటి ఎలవేల్పుని పూజించండి. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి అంశాలే అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.